అందరికీ నమస్కారం అండి. డైలీ ఆస్ట్రాలజీ ఛానల్‌కి స్వాగతం. ఈరోజు మనం మీనరాశి వారి గురించి తెలుసుకోబోతున్నాం. మీనరాశి వారు మీ హృదయం చాలా మృదువుగా ఉంటుంది. మీరు బయటకి కనిపించేది ఒకటి, లోపల అనుభవించేది మరొకటి. అందుకే గ్రహాల సంచలనం మీ జీవితాన్ని చాలా సూక్ష్మంగా ప్రభావితం చేస్తుంది. ఇప్పుడు మీరు అనుభవించబోయే ఈ కాలం బయటికి సాధారణంగా కనిపించిన లోపల మాత్రం మీ జీవితానికి ఒక దారి చూపించే సమయం. ఈ సమయంలో మీ మనసు చాలా విషయాలను గమనిస్తుంది. కొంతకాలంగా మీలో ఉన్న సందేహాలు, అస్పష్టతలు మెల్లగా బయటకు వస్తాయి. నేను తీసుకుంటున్న నిర్ణయం సరైనదేనా అనే ఆలోచన మీకు వెంటాడుతూ ఉంటుంది. కానీ ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే, మీరు భయపడుతున్నంతగా పరిస్థితి చెడుగా లేదు. గురుగ్రహం మీకు లోపల ఒక బలం ఇస్తుంది. మీరు కాస్త ఆగి ఆలోచించి తీసుకునే నిర్ణయాలు మీకు మంచి చేస్తాయి. మీ సంబంధాల విషయానికి వస్తే మీ మనసు ఎవరో గురించి ఎక్కువగా ఆలోచించే పరిస్థితి ఉంటుంది. గతంలో మీకు దూరమైన వ్యక్తి అయినా కావచ్చు, లేదా మీతో ఉన్న వారితో ఎవరైనా కావచ్చు. వారి మాటలు, వారి జ్ఞాపకాలు మళ్ళీ మీలో కలిసిపోతాయి. ఇక్కడ మీరు జాగ్రత్తగా ఉండాల్సింది ఒక్కటే, పాత గాయాలను మళ్ళీ తెరవకండి. మీరు క్షమించగలిగితే క్షమించండి, లేకపోతే నిశ్శబ్దంగా ముందుకు వెళ్ళండి. ఎందుకంటే ఈ కాలంలో మీరు తీసుకునే భావోద్వేగ నిర్ణయాలు మీ భవిష్యత్తును ప్రభావితం చేస్తాయి. డబ్బు, పని విషయాల్లో చూస్తే మీకు ఒక స్పష్టత వస్తుంది. చాలా రోజులుగా మీరు ఒక నిర్ణయం తీసుకోలేక ఆగిపోయిన పని ఇప్పుడు మెల్లగా ముందుకు కదులుతుంది. మీరు అనుకున్న దానికంటే కొంచెం ఆలస్యంగా జరిగినా అది స్థిరంగా ఉంటుంది. అయితే ఇక్కడ ఒక చిన్న హెచ్చరిక కూడా ఉంది. ఎవరి మాటలు విని తొందరపడకుండా పెట్టుబడి పెట్టకండి. మీరు సంపాదించినది కష్టంతో సంపాదించిందే. దాన్ని కాపాడుకోవడం కూడా అంతే ముఖ్యం. మీ ఆరోగ్యం విషయానికి వస్తే బయటకి పెద్దగా సమస్యలు కనిపించకపోయినా లోపల మీరు అలసటగా ఫీల్ అవుతారు. నిద్ర సరిగ్గా లేకపోవడం, చిన్న చిన్న టెన్షన్ మీ శరీరంపై ప్రభావం చూపవచ్చు. కాబట్టి మీకు మీరు కొంత సమయం ఇవ్వడం చాలా అవసరం. ఒంటరిగా కొద్దిసేపు గడపటం, ప్రశాంతంగా ఉండటం, ఇవి మీకు చాలా ఉపయోగపడతాయి. ప్రేమ, భావోద్వేగాల విషయానికి వస్తే ఇది మీకు చాలా ముఖ్యమైన కాలం. మీరు ఎప్పటి నుంచో చెప్పాలనుకున్న మాటలు ఇప్పుడు మీ పెదవుల మీద దగ్గరగా వస్తున్నాయి. చెప్పాలా వద్దా అనే సందేహం ఉంటుంది. కానీ మీ మనసు చెప్పింది వినండి. ఎందుకంటే ఈ సమయంలో మీరు నిజాయితీగా చెప్పిన మాటలు బంధాలను బలపరుస్తాయి. కొంతమందికి కొత్త పరిచయాలు కూడా ప్రారంభమయ్యే అవకాశం ఉంది. ఈ పరిచయం చిన్నదిగా మొదలై పెద్ద బంధంగా మారే సూచనలు ఉన్నాయి. ఇప్పుడు గ్రహాల ప్రభావం మీకు ఒక విషయం నేర్పిస్తుంది. అది సహనం. శని ప్రభావం కొంచెం పరీక్షిస్తుంది, కానీ అదే సమయంలో మీలో ఒక స్థిరతత్వం పెంచుతుంది. మీరు త్వరగా స్పందించే స్వభావం తగ్గి ఆలోచించి స్పందించే అలవాటు వస్తుంది. అదే మీకు భవిష్యత్తులో పెద్ద ప్రయోజనం ఇస్తుంది. ఈ సమయంలో ఒక చిన్న ఆధ్యాత్మిక మార్గం మీకు ఎంతో శాంతిని ఇస్తుంది. ప్రతిరోజు ఉదయం కొద్దిసేపు నిశ్శబ్దంగా కూర్చొని శ్వాసపై దృష్టి పెట్టండి. మీకు ఇష్టమైన దేవుణ్ణి ధ్యానం చేయండి. గురువారం రోజున పసుపు రంగుతో సంబంధించిన దానం చేయటం మీ అదృష్టాన్ని పెంచుతుంది. అలాగే నీటిని చూడటం, నది తీరంలో గడపటం, ఇవి మీ మనసుకు ఒక కొత్త శాంతిని ఇస్తుంది. మొత్తానికి మీనరాశి వారికి ఈ కాలం ఒక లోతైన మార్పు సమయం. బయటకి చిన్న సంఘటనలుగా కనిపించిన లోపల మాత్రం మీరు కొత్తగా మారే దశ. మీరు మీపై నమ్మకం పెట్టుకుంటే మీరు అనుకున్న దానికంటే మంచి దారిలో మీ జీవితం ముందుకు సాగుతుంది. మీ మనసు చెప్పింది వినండి, కానీ మీ బుద్ధి చెప్పే దారిలో నడవండి. అప్పుడు ఈ కాలం మీ జీవితంలో ఒక మంచి మలుపు అవుతుంది. ఇప్పుడు అనుభవిస్తున్న ఈ మార్పుల మధ్యలో మీ జీవితంలో ఒక ప్రత్యేకమైన వ్యక్తి ప్రవేశించే సూచనలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా డి అక్షరంతో మొదలయ్యే పేరు గల వ్యక్తి మీ జీవితంలోకి వస్తే అది సాధారణ పరిచయం కాదు. మీ హృదయాన్ని లోతుగా తాకే ఒక అనుబంధంగా మారే అవకాశం చాలా బలంగా ఉంటుంది. ఈ వ్యక్తి మొదట్లో మీకు అర్థం కాకపోవచ్చు, కానీ వారి మాటలు, వారి ఆలోచనలు కొంచెం భిన్నంగా ఉంటాయి. మీరు ఒకలా ఆలోచిస్తే వారు మరొకలా స్పందిస్తారు, కానీ అదే మీరు ఇద్దరి మధ్య ఆకర్షణ కారణం అవుతుంది. మీరు భావోద్వేగంగా ఎక్కువగా స్పందించేవారు స్వభావం కలవారు, కానీ ఆ డి అక్షరం గల వ్యక్తి మాత్రం కొంచెం ప్రాక్టికల్గా ఆలోచిస్తారు. ఈ రెండు విభిన్న స్వభావాలు కలిసినప్పుడు మొదట చిన్న చిన్న తేడాలు కనిపించిన తర్వాత ఒక గొప్ప అర్థం చేసుకునే బంధంగా మారుతుంది. మీ జీవితంలో ఇప్పటి వరకు మీరు అనుభవించిన నిరాశలు, మోసాలు, అర్థం కాని సంబంధాలు, ఇవన్నీ మీ మనసులో ఒక భయం సృష్టించాయి. మళ్ళీ ఎవరినైనా నమ్మాలా అనే సందేహం మీలో ఉంటుంది. కానీ ఈ వ్యక్తి మీకు నెమ్మదిగా నమ్మకాన్ని తిరిగి ఇస్తారు. వారు ఒకసారిగా పెద్దగా మాట్లాడరు,
కానీ చిన్న చిన్న పనులతో తమ ప్రవర్తనతో మీ హృదయాన్ని గెలుస్తారు. ఈ అనుబంధంలో ముఖ్యంగా కనిపించే విషయం నెమ్మదిగా పెరిగే బలం. మొదట స్నేహంగా మొదలవుతుంది. తర్వాత ఆ స్నేహం ఒక ప్రత్యేకమైన అనుభవంగా మారుతుంది. మీరు వారితో మాట్లాడినప్పుడు ఒక శాంతి, ఒక భరోసా కలుగుతుంది. మీరు మీ బాధలు, మీ ఆనందాలు ఏదైనా వాళ్ళతో పంచుకోవాలనిపిస్తుంది. అదే నిజమైన అనుబంధానికి సంకేతం. అయితే ఇక్కడ ఒక చిన్న పరీక్ష కూడా ఉంటుంది. మీ భావోద్వేగాలు కొన్నిసార్లు ఎక్కువై మీరు త్వరగా స్పందించే అవకాశం ఉంటుంది. కానీ ఆ వ్యక్తి మాత్రం కొంచెం ఆలస్యంగా స్పందిస్తారు. ఈ తేడా వల్ల కొన్నిసార్లు అపార్థాలు రావచ్చు. మీరు వాళ్ళు నన్ను పట్టించుకోవట్లేదు అనిపించవచ్చు. కానీ నిజానికి వారు అలా కాదు. వారు తమ విధంగా ప్రేమను చూపించే వ్యక్తి. కాబట్టి ఈ సంబంధాన్ని కాపాడుకోవాలంటే సహనం చాలా అవసరం. డబ్బు, పని విషయాల్లో కూడా ఈ వ్యక్తి మీకు సహాయం చేసే వ్యక్తిగా ఉంటుంది. వారు మీకు కొన్ని మంచి సలహాలు ఇస్తారు. మీరు గమనిస్తే మీ జీవితంలో ఒక స్థిరతత్వం వస్తుంది. మీరు ఎప్పటి నుంచో ఆలోచిస్తున్న ఒక మార్గం వారి ద్వారా స్పష్టంగా కనిపిస్తుంది. ప్రేమ విషయానికి వస్తే ఇది కేవలం ఆకర్షణ కాదు. ఇది ఒక లోతైన అనుబంధం. మీరు వారితో ఉంటే అదే నాకు కావాల్సింది అనే ఫీలింగ్ వస్తుంది. కానీ ఈ బంధం నిలబడాలంటే మీరు గతాన్ని పూర్తిగా వదిలేయాలి. పాత గాయాలను తీసుకువచ్చి ఈ కొత్త బంధంపై వేసుకుంటే అది నెమ్మదిగా దూరం చేస్తుంది. గ్రహాల సూచన ప్రకారం ఈ డి అక్షరం గల వ్యక్తి మీ జీవితంలోకి రావడం యాదృచ్ఛికం కాదు. ఇది ఒక విధంగా మీ జీవితానికి సమతుల్యత తీసుకురావడానికి వచ్చిన అవకాశం. మీరు భావోద్వేగం, వారు ఆలోచన. మీరు కలలు, వారు నిజాలు. ఈ రెండు కలిసినప్పుడు ఒక పూర్తి జీవితం ఏర్పడుతుంది. అలాంటప్పుడు మీరేం చేయాలంటే తొందరపడకండి, అంచనా వేయకండి. నెమ్మదిగా ఆ వ్యక్తిని అర్థం చేసుకోండి. మీరు హృదయంతో దగ్గరవుతుంటే మీ జీవితం కూడా ఒక కొత్త దిశలోకి మారుతుంది. చివరగా ఒక మాట. ఈ వ్యక్తి మీ జీవితంలోకి వస్తే అది ఒక చిన్న పరిచయం కాదు. అది మీ గుండెల్లో ఒక స్థానం సంపాదించే సంబంధం అవుతుంది. మీరు దాన్ని జాగ్రత్తగా కాపాడుకుంటే అది మీ జీవితాన్ని మార్చే ఒక అందమైన కథగా మారుతుంది. మీనరాశి వారు, ఇంతవరకు మీరు విన్నది ఒక మార్గదర్శకం. ఇప్పుడు చివరగా ఒక అత్యంత ముఖ్యమైన విషయం చెప్పాలి. ఈ సమయంలో మీ జీవితంలో కొంత నరఘోష ప్రభావం కూడా కనిపిస్తుంది. అంటే మీ చుట్టూ ఉన్న కొంతమంది వ్యక్తుల ఆలోచనలు, అసూయ, చెడు చూపు ఇవి మీపై ప్రభావం చూపే సూచనలు ఉన్నాయి. మీనరాశి వారు, మీరు గమనించి ఉండవచ్చు. కొన్ని పనులు సరిగ్గా జరగకపోవడం, అనిపించిన చివరి నిమిషంలో ఆగిపోవడం, ఎవరికీ చెప్పకుండా మీలో మీరు బాధపడటం, కొందరు మీ గురించి తప్పుగా అపార్థం చేసుకోవడం, ఇవన్నీ నరఘోష ప్రభావం వల్లే జరుగుతూ ఉంటాయి. ముఖ్యంగా మీరు మీ మనసుకు దగ్గరైన వారితో చిన్న చిన్న అపార్థాలు రావడం కూడా ఇదే కారణం. కానీ భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే గ్రహాలు మీకు పరీక్షిస్తున్నాయి. కానీ పూర్తిగా వదిలేయవద్దు. మీరు కొన్ని చిన్న చిన్న పరిహారాలు పాటిస్తే ఈ ప్రభావం చాలా వరకు తగ్గిపోతుంది. మీనరాశి వారు, ప్రతిరోజు ఉదయం లేవగానే మీ ముఖం చూసే ముందు చేతులను చూసి దేవుణ్ణి జ్ఞాపకం చేసుకోండి. ఇది మీ రోజును పాజిటివ్గా ప్రారంభిస్తుంది. మంగళవారం మరియు శనివారం రోజుల్లో హనుమాన్ స్వామిని ప్రార్థించడం మీకు చాలా రక్షణ ఇస్తుంది. ఓం హనుమతే నమః అనే మంత్రాన్ని 11 లేదా 21 సార్లు జపించండి. ఇది మీ చుట్టూ ఉన్న నెగిటివ్ ఎనర్జీని తగ్గిస్తుంది. గురువారం రోజున పసుపు రంగు వస్తువులు దానం చేయండి లేదా ఆలయంలో పసుపు అక్షింతలు సమర్పించండి. ఇది గురుగ్రహం అనుగ్రహాన్ని పెంచుతుంది. అలాగే ఒక చిన్న నిమ్మకాయ తీసుకొని దానిపై 3 సార్లు మీ మీద తిప్పి బయటికి పారేయడం. ఈ విధానం కూడా నరఘోష ప్రభావాన్ని తగ్గించడంలో ఉపయోగపడుతుంది. మీ ఇంట్లో సాయంత్రం సమయంలో దీపం వెలిగించడం చాలా ముఖ్యంగా నెయ్యి లేదా నువ్వుల నూనెతో దీపం వెలిగిస్తే అది మీ ఇంట్లో ఉన్న నెగిటివ్ శక్తులను తొలగిస్తుంది. శనివారం రోజున నల్ల నువ్వులు లేదా నల్ల బట్టలు దానం చేయటం కూడా శని ప్రభావాన్ని తగ్గిస్తుంది. ఇక్కడ మీరు గుర్తుంచుకోవాల్సిన ఒక ముఖ్యమైన విషయం, పరిహారాలు మాత్రమే కాదు, మీ ఆలోచనలు కూడా పవిత్రంగా ఉండాలి. మీరు ఎవరి గురించి చెడుగా ఆలోచనలు చేయకపోతే ఎవరి చెడు చూపు మీపై ఎక్కువ కాలం ఉండదు. మీనరాశి వారికి ఈ కాలం ఒక పరీక్షలా కనిపించినా నిజానికి ఇది మీకు బలంగా మారే దశ. మీరు ధైర్యంగా, విశ్వాసంతో ముందుకు వెళ్తే ఈ సమస్యలన్నీ మీ జీవితంలో ఒక చిన్న అధ్యాయంగా మాత్రమే మిగిలిపోతాయి. మీ మనసు బలంగా ఉంచుకోండి. దేవుడిపై నమ్మకం పెంచుకోండి. మీకంతా మంచిగా జరగాలని కోరుకుంటున్నాను.
మీనరాశి వారు ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీతో ఈ వీడియోని షేర్ చేయండి. ఇలాంటి జ్యోతిష్య వీడియోలు మరింతగా చూడాలంటే మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు శుభమస్తు. మీ జీవితంలో శాంతి సంతోషం నిండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ వీడియో మొత్తం చూసిన వాళ్ళకి ధన్యవాదములు.